అక్షతలు కలపండి అంటే వాళ్ళు పట్టుకు పిసికేస్తూ ఉంటారు ఆ బియ్యాన్ని పసుపేసేసి విరిగిపోతాయి బియ్యం. అలా విరిగిపోయిన బియ్యం ఆ అక్షతలు వేసేటటువంటి మహాత్ముడి అరిచేతిలోకి పడ్డాయనుకోండి, వాడి తపోశక్తి అందులో ప్రవేశిస్తుంది. ఎందుచేత అంటే వాడు లోపల సంకల్పం చేస్తాడు, వీళ్ళు దీర్ఘాయుష్మంతులై ఉండాలి అని కోరాడనుకోండి మనస్సులో, వాడు సంతతము భగవాను ఆరాధిస్తాడు కనుక వాడు చేసినటువంటి కోరిక అందులోకి వస్తుంది. అందుకని బియ్యాన్ని పసుపుతో కలిపితే అక్షతం అవుతుందని వాడి కోరిన కోరిక అందులోకి వస్తుంది. అది మూర్ధన్య స్థానం మీద పడుతుంది. ఇక్కడ పడితే ఇక్కడ సహస్రారమనందు పరమేశ్వరుడు ఉంటాడు, దాని ద్వారా అనుగ్రహం లోపలికెడుతుంది. ఇక్కడ ఏదైనా గండం ఉంటే ఆ గండాన్ని తొలగించి నిలబెడుతుంది అది ఆయన తపోశక్తి చేత. అందుకని క్షతము కాని బియ్యం వాడాలి, నడుము విరగని బియ్యాన్ని పసుపుతో కలపాలి. ఆ కలపడం ఒక ఆర్ట్ పూర్వం. అందుకే అక్షతలు వేయించుకుంటే దాన్ని తొక్కకూడదు, అలా తొక్కితే మళ్ళీ అపచారం అయిపోతుంది. ఆయన తపోశక్తి అందులోకి వచ్చింది, అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా తుడిచి పక్కన పెట్టేస్తారు. అందుకని అక్షతలు వేయించుకోవడం, అక్షతనే అన్నింటికి వాడడం వెనకాతల ఉన్న రహస్యం అది. యాజ్ఞవల్క మహర్షిని ఒకసారి పిలిచారు యజ్ఞం చేయడానికి, రోజు ఒకళ్ళని పంపిస్తూ ఉండేవారు. ఒక రోజున యాజ్ఞవల్క మహర్షిని పంపించారు జనక మహారాజు గారి దగ్గర యజ్ఞం చేయడానికి. ఆయన వెళ్లి యజ్ఞం చేసేసి యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత యజమానికి అక్షతలు వెయ్యాలి. దూర్వాసో మహర్షి వచ్చారు ఆ రోజున. రానంటే దూర్వాసో మహర్షి కోపం. యజ్ఞం పూర్తయిపోతుంది, యాజ్ఞవల్కుడు ఆ రోజున పట్టుకుని అక్షతలు పట్టుకొచ్చి వెయ్యాలి. సమయం అయిపోతోంది, యాజ్ఞవల్కడి వంటి మహానుభావుడు నడిచొస్తాడు అక్షతలు పట్టుకుని. అందుకని జనక మహారాజు గారు చూస్తున్నారు. దూర్వాసుడు అన్నాడు నదీ తీరానికి ఎడదాం రా అన్నాడు. రానంటే శపిస్తాడు. అందుకని భయం వేసి దూర్వాసో మహర్షితో కలిసి వెళ్ళిపోయారు. యాజ్ఞవల్క మహర్షి వచ్చి నిలబడ్డారు అక్షతలు చేతిలో పట్టుకుని. సమయం అయిపోయింది. కొందరికి ఇది ఒక దుష్టాలవాటు ఉంటుంది, పెళ్లిళ్లలో అక్షతలు ఇచ్చి వెయ్యండి అంటే ఇలా ఇలా నలుపుతూ ఉంటారు. అక్షతను అలా నలపకూడదు. వాడు అలా అక్షతల్ని నలిపాడు అంటే వాడికి అసలు అక్షతలు వేసే అర్హత వాడికి లేదని గుర్తు. అక్షత చేతికిస్తే అలాగే పట్టుకోవాలి. అట్లా పట్టుకుని నిలబడ్డారు యాజ్ఞవల్క మహర్షి. నిలబడితే సమయం అయిపోయింది, రాలేదు. అక్కడ ఉండిపోయాడు నదీ తీరంలో జనకుడు. ఉండిపోతే ఈయన చేతిలో తలుచుకుని, ఈయనకి సమస్తము కూడా మీ ఇల్లు బంగారంతో కనకంతో సువర్ణంతో వర్ధిల్లి సుఖవంతంగా ఉండాలి అని మనస్సులో ఆ యజ్ఞము చేత వీళ్ళిల్లు పాడి పంటలతో బంగారంతో సుఖ సంపత్తులతో హాయిగా ఉండాలని సంకల్పం చేసి అక్షతలు తీసి, రాజు కూర్చునే ఆసనం కనుక రాజుకు బదులు సింహాసనం మీద అక్షతలు వేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇలా వేశారంతే సింహాసనం బంగారం అయిపోయింది. ఆ అక్షతలే జనక మహారాజు గారి మూర్ధన్య స్థానం నందు పడుంటే ఏ స్థితిని పొంది ఉండేవారు. అందుకని అక్షతకి ఆ శక్తి ఉంది, పువ్వుకి ఆ శక్తి ఉంది. అందుకని పూజలో ఏమీ లేకపోయినా పరిహాసం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. తెలియనితనం ఎక్కువ, తెలిసినతనం తక్కువ. ప్రతిదానికి వంకర టింకర మాటలు ఎక్కువయ్యాయి. ఏముందిరా 2 అక్షతలు వేసాయి అయిపోయింది పూజ. అది కాదు దాని వెనకాతల. నీకు లోపల ఇక్కడ భావన ఉంటే నువ్వు సంకల్పం చేసి సృష్టించచ్చు అక్షతతోటి. అందుకని ఆ అక్షత సమర్పిస్తారు. స్వామి సింహాసనార్థం అక్షతాం సమర్పయామి అని నువ్వు భక్తితో ఇస్తే నిజంగా అక్కడ కనక సింహాసనం ఏర్పడు. ఆ సింహాసనం మీద కూర్చుంటారు లక్ష్మీనారాయణులు వచ్చి. కూర్చున్న తరువాత నీకు భక్తి ఉంటే ఏం చెయ్యాలి? అందుకే పూజ చేసేటప్పుడు మాట్లాడితే 6వ వంతు పుణ్యం ఎవరితో మాట్లాడారో వారికి వెళ్ళిపోతుంది. అందుకే పూజ చేస్తున్నారండి అంటే మాట్లాడరు. నేను చెప్తున్నవి మీకు ఏమిటో వీడిని మాట్లాడమన్నాం కదా అని ఇవన్నీ చెప్పేస్తున్నాను, నిజమో అబద్ధమో అనుకోకండి. ఇవన్నీ వేదాంతర్గతమైన ఆచారకాండలోంచి చెప్తున్నాను నేను. ఇవన్నీ అబద్ధాలు కావు. మీరు ఎప్పుడైనా కావాలంటే మా ఇంటికి వస్తే పుస్తకాల్లో చూపిస్తాను. అందుకని పూజ చేసేటప్పుడు అనవసరంగా మాట్లాడకూడదు, అనవసరంగా మాట్లాడించకూడదు. గుర్తొచ్చినవన్నీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏమన్నా మళ్ళీ చెప్పడం మర్చిపోతానని పూజ చేస్తుంటే చెప్పడం, పూజ చేస్తూ మాట్లాడడం అలా చేయకూడదు. 6వ వంతు వెళ్ళిపోతుంది. ఎందుకంటే డిస్టార్ట్ అయిపోయింది ఆ నెక్స్ట్ స్టెప్. అందుకని వాడు ఆ అక్షత సమర్పిస్తే ఆ సింహాసనంలోకి వచ్చి స్వామి కూర్చుంటారు అమ్మవారితో. మీకు ప్రీతి ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంటికి ఎవరైనా వస్తే అయ్యో పాపం ఎండబడి వచ్చారు రండి కాళ్ళు కడుక్కోండి అంటారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళారనుకో, మన సాంప్రదాయం నశించిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇవాళ మీరు ఎంత ఎండబడి ఎవడింటికి వెళ్ళండి, కాఫీ తాగుతారా అని అడుగుతారు. అది మన సంప్రదాయం కాదు అసలు. కాళ్ళు కడుక్కుంటారా మన సంప్రదాయం. ఎందుకంటే వాడు వచ్చిన వాడు గొప్పవాడైతే వాడి యొక్క శక్తి అంతా వాడి పాదాల్లో ఉంటుంది. అందుకే వాడి తలకాయకి నమస్కారం పెట్టరు. ఉపన్యాసం చెప్పడానికి కావలసిన మేధాశక్తి శిరస్సులో ఉంటుంది. కానీ ఉపన్యాసం అయిపోయి దిగిపోయిన తర్వాత అపలాచార్య స్వామి వారు వచ్చారని ఆయన తలకాయకి దండాలు ఎట్టరు, ఆయన పాదాలకి దండాలు ఎడతారు. మాట్లాడింది శిరస్సు అయితే పాదానికి దండం ఏమి అంటే సమస్త నాడీ మండలం యొక్క శక్తి పాదాల్లో ఉంటుంది. గమనం కూడా పాదం మీద ఆధారపడుతుంది. అందుకని ఆ పాదాలకంత శక్తి ఉంటుంది. అందుకని పాదాలు కడుక్కొమ్మని ఇచ్చినటువంటి నీటికి అంత శక్తి ఉంటుంది. కానీ ఇంటికి వచ్చిన వాడు మహాత్ముడు అనుకోండి, మీరు మా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అనరు. వాడు రావడమే పుణ్యమని పళ్ళెం తెచ్చి వాడి పాదాల కింద పెట్టి కాళ్ళు కడుగుతారు. కడిగి వాడి తపోశక్తి ఆ పాదాల్లో ఉంటుంది. అందుకని ఆ నీళ్లు తీసి చల్లుకున్నారు. ఇది మనకి చేత కాదని వెంకటేశ్వర స్వామి వారు మొదట చేసి చూపించారు. కలియుగంలో మొట్టమొదట చేయవలసింది ఏమిటో భృగు మహర్షి వెళ్ళి వెంకటేశ్వర శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద అన్నారు. తంతే అయ్యో
స్వామి మీరు వచ్చారా మా ఇంటికి గబగబా పళ్ళెం పెట్టి కాళ్ళు కడిగినట్టుగా కడిగి అడుగున్నటువంటి నేత్రాన్ని నొక్కేశారు. సరే అది అవతార ప్రయోజనం అనుకోండి. అందుని కాళ్ళు కడుగుతారు. కడిగితే ఇంటికొచ్చిన వాళ్ళ పట్ల మీరు అపారమైన ప్రీతిని ఆవిష్కరించినట్టు. అందుకని పాదయోహ పాద్యం సమర్పయామి. పాదయోహ పాద్యం సమర్పయామి అన్నది రిచువలిస్టిక్ గా ఇవాళ పూజలో నేనంటే విమర్శ చేశాను అని మీరు మరోలా అనుకోకండి. ఇవాళ ఎంత దారుణంగా తయారైపోయింది అంటే పూజ పాదయోహ పాద్యం సమర్పయామి అన్నప్పుడు ఇలా నీళ్లు తీసి కూడా సమర్పించడం అన్నది పోయింది. పాదయోహ పాద్యం సమర్పయామి అంటుంటాడు, ఏమిటో నీళ్లు తీస్తుంటారు, విసిరవతల పారేస్తుంటారు, చల్లేస్తుంటారు. అయినా వాడు ఇంకా ఐశ్వర్యం ఇస్తున్నాడంటే వాడి కృప. అందుకని నిజంగా అసలు శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని. పాదయోహ పాద్యం సమర్పయామి అన్నప్పుడు ఎలా చెయ్యాలని చెప్పారో తెలుసా అండి శంకరులు? అందులో అంటారు, కదా కాళే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం అని ప్రకృత్యా మూకానాం అపిచ కవిత కారణతయా అని అందులో ఆ సౌందర్యలహరి ఆ శ్లోకంలో అంటారు. కథా దత్తే వాణి ముఖకమల తాంబూల వసతాం అంటారు. అమ్మవారుట తన పాదాలకి దీప్తి కోసమని అందం కోసమని లత్తుక రాసుకుంటుంది. పచ్చటి పసుపు రాసి ఎర్రటి లత్తుక రాస్తారు. రాసినటువంటి ఆ పారాణితో కూడినటువంటి పాదాల కింద మీరు పళ్ళెం పెట్టి ఆ పైనుంచి నీళ్లు పోసి మీ రెండు చేతులతోటి అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు కడిగారనుకోండి, ఆ నీటికి ఎరుపుతనం వస్తుంది కదా. లత్తుకతో కూడిన పాదాలు కడిగితే నీళ్లు ఏమవుతాయి? ఎర్రగా అవుతాయి. ఈ ఎర్రటి నీళ్లు శంకరాచార్యుల వారంతటి వారన్నారు, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం అన్నారు. అమ్మా నా జీవితంలో ఎప్పుడు తాగుతానమ్మా నీళ్ళు? అసలు బతికుండగా తాగుతానా? నాకు ఆ కోరిక తీరుతుందా? ఎంత గొప్ప కోరిక చూడండి. దీన్ని పూజలోకి తీసుకొచ్చి పెట్టారు మన వాళ్ళు. వీడు ఎప్పుడైనా ఒక్క రోజైనా అలా తాగుతాడేమోనని. అలా తాగితేట ప్రకృత్యా మూకానాం అపిచ కవిత కారణతయా. అలాంటి నీళ్లు తాగితేట వాడికి కవిత్వం వరదలై ప్రవహిస్తుందట వాడి నోట్లోంచి. వాడికి పుస్తకం ప్రిపరేషన్ ఇవేమి ఉండవి. అమ్మవారు నాలుక మీద తాండవం చేస్తుంది. అందుకే వాక్కు ఉంది అంటే గుర్తు అమ్మవారి కటాక్షం ఉందని గుర్తు. అమ్మవారి కృప లేకపోతే వాడు పలకలేడు. అందుకని కథా దత్తేవాణి ముఖకమల తాంబూల రసతాం అన్నారు. ఆ ఎర్రటి లత్తుకతో కూడిన నీరు పక్కన పెట్టి, ఇది మా అమ్మవి అయ్యవి కాళ్ళు కడిగిన నీళ్ళని ఆచమనం ఆ ఉద్ధరినితో తీసి చేతిలో వేసుకుని 3 మాటల నీరు పుచ్చుకుంటే వాడికి అపారమైన కవిత్వం వచ్చింది. అలాంటి నీరు పుచ్చుకున్న వాడికి ప్రకృత్యా మూకానాం అపిచ కవిత కారణతయ. ఆ నీళ్లు పుచ్చుకున్నవాడు మూగివాడైనా సరే వాడికి అపారమైన కవిత్వం వస్తుంది. అందుకని ఆ పాదయోహ పాద్యం సమర్పయామి ఇదొక్కటి చేస్తే చాలండి. అసలు నిజంగా పాదాలు కడగడం, ఆ కడిగిన తరువాత పళ్ళెం తీసి ఆ నీళ్లు తాగి, ఇప్పుడు చెప్పండి నిజంగా పాదయోహ పాద్యం సమర్పయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఇవన్నీ గబగబా చేసేసేవా ఈ ఉపచారాలు? అసలు మీకు బాహ్య ప్రపంచం తెలియదు. నిజంగా భక్తితో ఈ ఉపచారం చేస్తూ ఉంటే నిజంగా మీరు ఆ పాదాలు కడుగుతూ మురిసిపోతున్నారనుకోండి మనస్సులో, మీకు వచ్చిన టెలిఫోన్ కానీ, మీ ఇంటి ముందు మోగిన కాలింగ్ బెల్ కానీ, పిల్లలు వెళ్ళిపోవడం కానీ, ఆ టైంలో చెప్పిన మాట కానీ మీ స్ఫురణలోకి వెళ్ళకూడదు. మనస్సు ఇక్కడికి వెళ్ళిపోయి లగ్నం అయిపోవాలి. పూజ మీరు చేస్తున్నారా లేదా ఇంకోళ్ళు చూసి మురిసిపోవడానికా? పూజ మీరెలా చేస్తున్నారో మీకు పరీక్ష. అది పూజ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. మీకు మీరుగా ఉద్ధరింపబడాలి ప్రతిరోజు పూజ చేత. అందుకు పూజ డిస్కనెక్ట్ అవ్వాలి పూజా గది గడప దాటి లోపలికి వెళ్ళగానే. అందుకని పాదయోహ పాద్యం సమర్పయామి. ఇక్కడ ప్రీతి లేకపోతే ఇంటికి వచ్చిన వాడి కాళ్ళు పళ్ళెంలో పెట్టి మీరు ఎందుకు కడుగుతారు చెప్పండి? ప్రీతి ఉంటే కడుగుతారు. అందుకని పాదయోహ పాద్యం సమర్పయామి. ఆ కాళ్ళు కడిగి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. స్వామి చేతులు కడుక్కోండి అని వచ్చిన వాడికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోమంటాం. ఆ నీళ్లు పోసేటప్పుడు కూడా ఆ పువ్వుతో తీసి ధార కింద విడిచిపెడతారు. ఇలాగా విడిచిపెడితే ఇక్కడ దర్శనం అవుతూ ఉండాలి. లేదనుకోండి మీరు పైకి నోటితో చెప్పేస్తున్నారనుకోండి, ఆ రెండు కలవవు. మనస్సు నిలబడాలి అక్కడ. వాళ్ళిద్దరూ చేతులు జాపడం కనపడాలి మీకు. దీనికోసమని మహానుభావుడు శంకరాచార్యులు వారు గొప్ప స్తోత్రం చేశారు. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్ అని. ఇవే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి చెప్పారు. లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం అంటూ అమ్మవారు ఎర్రటి చేతులిలా చాపి, శ్రీ మహావిష్ణువు తన నీలం చేతులిలా చాపి మీకు కనపడాలి. కనపడితే మీరు వేసినటువంటి నీటి ధార చేత వాళ్ళిద్దరూ ఇలా చేతులు కడుక్కుంటే ఆ నీళ్లు మీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలో పడాలి. మీరు అలా పూజ చెయ్యగలిగితే మనస్సు చేత
పడతాయి ఆ నీళ్లు ఖచ్చితంగా. అలా పడి వంశాలు వంశాలు ఉద్ధరించిపోయిన ఉన్నాయి ఈ నేల మీద, ఈ గడ్డ మీద. అందుకని ఆ హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, అందుకు నీళ్లు. ఇప్పుడు చెప్పండి, దాన్ని మీరు పురుష సూక్తంతో స్త్రీ సూక్తంతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇదే పూజని. మీకు ఖాళీ ఉందనుకోండి, ఆదివారం పూజ చేస్తున్నారు, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఇందులోంచో మంత్రం చెప్పి రెండింటితో కలిపి ఆవాహయామి అని హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ మీకు ఆ చేతులు కనపడ్డాయా? ఆ చేతుల మీద మీకు స్ఫురణకి రావక్కర్లా, వచ్చేస్తాయి అంతే ఆ పద్యాలు. 4 పద్యాలు చదివి ఆ చేతులు దర్శనం చేసి ఆ చేతుల మీద నీళ్లు పోసి ఆ చేతులు వాళ్ళు కడుక్కుంటుంటే కారినటువంటి నీటిని దర్శనం చేసి పరమ పవిత్రంగా నీటిని పక్కన పెట్టి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ఇక్కడికి ఎన్నయ్యాయి? మీరు ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాజ్యం, అర్ఘ్యం, చేతులు కడుక్కున్నారు. కడుక్కున్న తర్వాత అప్పుడు స్వామి వచ్చారా, చాలా సంతోషం, కాళ్ళు చేతులు కడుక్కున్నారు, కొంచెం ఉపశాంతి లభించింది కదా, స్వామి స్నానం చెయ్యండి. మనం లౌకిక స్నానం చేస్తాం, అంటే స్నానం 2 రకాలు మనకి కూడా. అసలు స్నానం అనేటటువంటిది కేవలం అవయవాల్ని శుభ్రం చేసుకోవడం కోసం అని చేసేటటువంటి స్నానం ఒకెత్తు, లోపల అంతఃశుద్ధి కోసం చేసేటటువంటి స్నానం ఒకెత్తు. ఇది ఎలా ఉంటుంది అంటే, అందుకే మనకి ఆర్ష సాంప్రదాయంలో స్నానం అంటే గభాల బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి ఇలా పంపిప్పేసుకుని షవరిప్పేసుకుని దాని కింద స్నానం చేయడం మనకి సంప్రదాయం కాదు. మనకి సంప్రదాయం ఏమిటి అంటే, నీటిలోకి ముందు ఆవాహనం చేస్తారు. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజులేస్మిన్ సన్నిధిం కురు అంటాడు. ఇందులోకి గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు అన్ని వస్తున్నాయంటాడు. ఆ జలాంశ ప్రవేశిస్తుంది, అప్పుడు ఆ నీటితో స్నానం చేస్తాడు. చేస్తే ఏమవుతుంది? వీడి ఇన్ని నదులలో స్నానం చేసిన పరిశుద్ధి వస్తుంది, ఇంద్రియాలకి నిగ్రహం ఏర్పడుతుంది, మనస్సు లొంగుతుంది. లొంగితే ఈ స్నానం మనం చేస్తాం. భగవంతుడికి చేయించే స్నానం మనం చేసినట్టే ఆయనకి కూడాను స్వామి సబ్బు పెట్టేశాను, షాంపూ పెట్టేశాను అనం కదా, ఆయనకి మంత్రపూర్వకంగా స్నానం చేయిస్తాం. అందుకని అక్కడికి వెళ్ళేటప్పటికీ పురుష సూక్తంతో చేస్తారు, స్త్రీ సూక్తంతో చేస్తారు, నమక చమకాలతో చేస్తారు. మీ ఇష్టం, మీకు ఎన్ని వస్తే అన్ని. మీకు టైం లేదు, నిడవలు వెళ్ళిపోవాలి, ట్రైన్ టైం అయిపోతోంది, దానికి ఏం భగవంతుడు నొచ్చుకోడు. మీకు ఆదివారం ఓపిక ఉంటే నమక చమకాలతో చెయ్యండి. మీకు టైం లేదు, అభిషేకం నమక చమకాలు చెయ్యాలి, ఓ నమ సోమాయ సురుద్ర నమ సామ్రాచరణ ఇలా చూసుకుంటూ గవ్వ చదివేమని ఆయన ఎక్కడా చెప్పలేదు. స్నానం సమర్పయామి, కొద్ది నీరు సమర్పించండి. ఆయన స్వామివారు శిరసా స్నానం చేసినట్టు భావన చెయ్యండి చాలు. భావన ప్రధానం. వచ్చిన దానికి సమయాన్ని వెచ్చించగలిగితే మరింత ప్రయోజనం. ఆ స్నానం చేస్తే మీరేం చేస్తారు? తర్వాత బట్టలు ఇవ్వాలి స్వామికి, కట్టుకోండి స్వామి అని. అందుకని వస్త్రయుగ్మం సమర్పయామి. రోజు బట్టలు ఎక్కడ పట్టుకొస్తామండి మేము? రోజు చందనాకి వెళ్ళి బట్టలు తెచ్చేంత కోరిక, ఓపిక, టైము, ద్రవ్యం ఇన్ని ఉంటాయా? అది కూడా పాపం ఆయన ఏం అడగలేదు, నువ్వెక్కడిస్తావురా, ఫోన్లే. దానికి కూడా వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి, మళ్ళీ 2 అక్షతలు అంతే. మీరు ఇక్కడ భావన చెయ్యండి. ఆ రోజు అమ్మవారు ఏ రకం పట్టుబట్ట కట్టుకోవాలని మీరు ఊహిస్తున్నారో ఊహించుకోండి. వెంకటాచలం వెళ్ళారనుకోండి, ద్వారపాలకుల దగ్గర నుంచి ఇంతంతంచు పట్టుపంచలు కట్టుకుంటారు. చక్కగా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ చీరలు, రంగులు, చందనాకి వెళ్ళినప్పుడు ఒక్కసారి, నేను ఇలా అన్నానని మీరు అనుకోకండి, నేను యథార్థమైన విషయాలే, నేను అనవసరపు విషయాలు, అక్కర్లేని విషయాలు నేను మాట్లాడను. ఒకరిని భ్రష్టు పట్టించే విషయాలు అసలు మాట్లాడను. ఒకసారి అన్ని పట్టు చీరల రంగులు ఇక్కడ ధారణ చెయ్యండి, ఇన్నంచులున్నాయో ఇక్కడ ధారణ చెయ్యండి. వాటిని మీ కుటుంబం కోసం తీసుకొస్తానడం తప్పు కాదు, కానీ ఇన్ని గుర్తు పెట్టుకుని వస్త్రయుగ్మం సమర్పయామి అనేటప్పటికి మంచి పట్టు పంచ, మంచి అంచు పట్టు చీర మీకు స్ఫురణలోకి రావాలి. ఆ పెట్టిలా మూత తీసి అమ్మవారికి, అయ్యవారికి సమర్పించండి. పట్టుకుని వచ్చి అలా కూర్చున్నట్టుగా భావన చేయండి. అత్తమామలు ఇలా బట్టలు పెట్టగానే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని పీటల మీద కూర్చోవట్లా అందిపోతుంది. ఇది యథార్థమైన పూజ అండి. అందుకే పూజ, ఈ పూజ నుంచి మానసిక పూజకి పెరుగుతాడు. అందుకే అది అసలు పూజ. ఇక్కడ ఇచ్చింది మానస పూజ అయిపోతూ ఉంటుంది. తరువాతి కాలంలో పట్టుబట్టలు కట్టుకుని స్వామివారు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే మీకు తృప్తి ఉంటుందా? ఉండదు. అందుకని మీరు ఏం చేస్తారు? స్వామి కొద్దిగా మీ చేతులు చాపండి అని యజ్ఞోపవీతం వేస్తారు. ఆ మెడలో యజ్ఞోపవీతం వేసి యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. పాపం ఆయన ఏమీ అడగలేదు, నిజంగా రోజు యజ్ఞోపవీతం పట్టరారా అని కూడా ఆయన అనలేదు. దానికి 2 అక్షతలే. ఇక్కడ భావన చేయమన్నారు అంతే. ఓపిక ఉంటే మాత్రం చెయ్యొచ్చు. ఒక ఆదివారం నేను చక్కగా పూజ చేసుకుందాం, 1 గంట కూర్చుందాం అని మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆ రోజు టైం ఫోన్లకి వాటికి ఇవ్వకండి. ఒకవేళ వచ్చిన నెంబర్ నోట్ చేసుకోమని పిల్లాడికి చెప్పండి. అర్జెంట్ అయితే అతిథి దేవోభవ, ఆ స్వామి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని మాట్లాడేసి మళ్ళీ కుడి చెవి మీరు చెయ్యేసుకోండి, లేకపోతే ఆచమనం చేసి పూజ చేసుకోండి. అందుకని ఆ స్వామికి వస్త్రయుగ్మం ఇస్తారు. ఆ వస్త్రాలు ధరించాడా?
ధరించి కూర్చున్నాడా స్వామి. ఇదండి ఈ సేవ చేయడానికి 12,500 రూపాయల టికెట్ తిరుమలలో. ఏమిటి స్వామికి వస్త్రాలంకార సేవని. ఈ టికెట్ కడితే స్వామి వారికి ఒక పెద్ద పట్టుబట్ట కడతారు. ఆ పట్టుబట్టిస్తారు. ఇది ఇప్పుడు కడితే 10 ఏళ్ల తర్వాత వస్తుంది ఆ టికెట్ తిరుమలలో. ఆ టికెట్ దొరికినటువంటి వాళ్ళకి శుక్రవారం నాడు వెండి పళ్ళెంలో పట్టుపంచె పెట్టిస్తారు. దాన్ని తల మీద పెట్టుకుని మేళతాళాలతో ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి లోపలికి పట్టుకెళ్లి ఆ పట్టుపంచిస్తే వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున కట్టుకుంటారు తిరుమలలో. ఇక్కడ మన వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో ఇవ్వాలిస్తే మహానుభావుడు లక్ష్మణాచార్యులు వారు ఉత్తర క్షణం కట్టేస్తారు. సత్యనారాయణ మూర్తి గారికి ఇస్తే శివాలయంలో వెంటనే కట్టేస్తారు. ఎక్కడిచ్చినా మనస్సు ప్రధానం, తప్పేం లేదు. అదే మీరు ఇక్కడ చెయ్యాలనుకోండి, అక్కడ కూడా వెళ్ళక్కర్లా. ఇలా మీరు మనస్సులో సంకల్పం చేస్తే చాలు ఇక్కడ పుడతాయి. పుట్టగానే ఇచ్చారనుకోండి, కట్టుకుని మీకు కనబడతాను ఆయన. వెంటనే చక్కగా కట్టుకుని సింహాసనం మీద కూర్చుంటాడు. యజ్ఞోపవీతం వేస్తారు. గంధం సమర్పయామి స్వామి, ఇది ఆ 2 చేతులు చాపు, గంధం సమర్పిస్తాను అంటే ఉంగరాల వేళ్లతో 2 చేతులు చాపుతాడు. ఆ చేతులకి పాదాలకి గంధం సమర్పించారనుకోండి, ఆ పాదాల మీద అక్షతలు సమర్పించి ఇంకా ఇక్కడ నుంచి పూజ ఏం చేశారో తెలుసా అండి. మీకు ఓపిక ఉండాలి కానీ, మీకు మనస్సు ఉండాలి కానీ, మిమ్మల్ని పెంచడం కోసమని ఇక్కడి నుంచి డెవలప్ చేశారు.